అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. నేనెందుకు చెప్తున్నానో ఆలోచించు. అతన్ని బాగా నమ్మి వచ్చేశావు, గర్భవతివి కూడా అయ్యావు. మూడో మనిషి కూడా లేకుండా తాళి కట్టించుకుంటే రేపతన ఆ తాళి నేను కట్టలేదు అంటే నువ్వేం చేస్తావు? ఆహా, అతను అంటాడని కాదు. ఏదేవైనా నీ జాగ్రత్తలో నువ్వు ఉండడం మంచిది కదమ్మా. ఆంటీ, అవునమ్మా, పెళ్ళెందుకు 10 మందిని పిలిచి చేస్తారు? రేపెటు తిరిగి ఏమొచ్చినా వాళ్లలో కొందరైనా ఆ పెళ్లికి సాక్ష్యంగా ఉంటారని. మీకా అవకాశం లేదంటున్నావు కాబట్టి కనీసం గుళ్ళో అయినా పెళ్లి చేసుకోండి. ఎవరున్నా లేకపోయినా పెళ్లి చేయించిన పంతులుగారైనా సాక్ష్యం ఉంటారుగా. గుడంటే అందరూ ఉంటారు కదా ఆంటీ, అందుకని అస్సలు రానంటారు. అలా అయితే ఓ పని చేయమ్మా. చెప్పండి ఆంటీ. సిటీలో ఉన్న గుడైతే జనం ఎక్కువగా ఉంటారు. సిటీకి దూరంగా ఓ గుడింది, బాగా పేరున్న గుడి. కానీ దూరంగా ఉండడంతో పండగలకి పబ్బాలకి తప్ప మామూలు రోజుల్లో జనం రారు. అయితే ఆ గుడికో మహత్యం కూడా ఉంది. ఏంటంటీ? అక్కడ పెళ్లి చేసుకున్న జంటలన్నీ 10 కాలాల పాటు పచ్చగా కలిసుంటాయి. నాకు తెలిసి ఇంతవరకు ఆ గుళ్ళో జరిగిన పెళ్లి ఏదీ ఫెయిల్ అవ్వలేదు. అందరూ హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు. అంతెందుకు, నా పెళ్లి కూడా అక్కడే జరిగింది. అందుకని పెళ్లి ఆ గుళ్ళో చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. అది అయ్యే పని కాదాంటీ. చెప్పాను కదా, 10 మంది తిరిగే చోటుకి ఆయన అస్సలు రారు. ఆ గుడికి ఎవరూ రారని చెప్తున్నాను కదమ్మా. అదీగాక ఆ గుడి పూజారి గారు నాకు బాగా తెలుసు. అంతగా అయితే ఎవరికీ కనపడకుండా ఏ గర్భగుళ్ళోనో లోపలెక్కడో అరేంజ్ చేయమని నేను చెప్తాను. నా మాట ఆయన అస్సలు కాదనరు. అది కాదాంటీ. చూడు దీప్తి, రేపెళ్ళయ్యాక ఏ సమస్యలు రాకూడదనే నీకింతగా చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. ఇందులో నా బలవంతం ఏమీ లేదు. బాగా ఆలోచించుకో. ఆ 3 ముళ్ళు దేవుడి ముందు వేయించుకొని అక్కడే 7 అడుగులు నడిస్తే అగ్నిసాక్షిగా సంప్రదాయబద్ధంగా పెళ్ళయినట్టే. మీరు చెప్పేది నాకు బాగా నచ్చిందంటీ. కానీ అయిన వాళ్ళు దగ్గరుండి అవన్నీ చేస్తే బావుంటుంది. ఎవరూ ఎందుకమ్మా, నేనే దగ్గరుండి గుట్టు చప్పుడు కాకుండా గుళ్ళో మీ పెళ్లి చేయిస్తాను, సరేనా? మీరింతగా చెప్తుంటే పెళ్ళి గుళ్ళోనే చేసుకోవాలనిపిస్తోంది.
కానీ ఆయన అదో తరహా మనిషి. ఏమంటారోనని భయంగా ఉంది. ఆయన ఏమంటాడో అన్నది తర్వాత విషయం. ముందు నువ్వు చెప్పి చూడు దీప్తి. నువ్వు చెప్పే ఈ ఒక్క మాట కూడా విండా ఇదే నా ప్రేమంటే? మనసులో ఉన్న చెప్పడానికే నువ్వింత భయపడుతుంటే నువ్వింక అతనితో ఏం కాపురం చేస్తావు, ఏం సుఖపడతావు? నిజమే ఆంటీ, మీరు చెప్పినట్టు ఎలాగైనా గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి ఆయన ఒప్పిస్తాను. మీరు మాత్రం దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి. తప్పకుండా దీప్తి. నేను మీ అమ్మనే అనుకో. నా కూతురు పెళ్లిలాగే దగ్గరుండి చేయిస్తాను. పంతులు గారితో మాట్లాడి మంచి ముహూర్తం పెట్టించి నీకు ఫోన్ చేస్తాను. ఏర్పాట్ల గురించి కూడా నువ్వేం ఆలోచించకు. మీరిద్దరూ సరిగ్గా ముహూర్తం టైంకి పెళ్లి బట్టలతో వస్తే చాలు. మిగిలిందంతా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఆ రోజు మిమ్మల్ని గుళ్ళో కలవటం నిజంగా నా అదృష్టం. నేను వెళ్ళొస్తానంటీ. ఉమ్. లాయర్ గారు, ఎల్లుండేగా మన కేసు హియరింగ్. గౌరీ వస్తుంది, సాక్ష్యం చెప్తుంది. మరి ఆవిడ్ని ఎదుర్కోవడానికి తగిన అస్త్రాలు సిద్ధం చేశారా? ఆ ప్రిపరేషన్లోనే ఉన్నాను సార్. గౌరీ గారికి సంబంధించిన వీక్ పాయింట్ ఏదైనా దొరికితే చాలు, రేపు కోర్టులో ఆడుకుంటాను. మీ అల్లుని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. అలాంటి పాయింటే దొరికితే ఎవరైనా ఆడుకుంటారు సార్. ఇంకా మీ గ్రేట్నెస్ ఏముంది? మీ లాయర్ బ్రెయిన్కి పని చెప్తే ఏదో పాయింట్ దొరక్కపోదు. ఫర్ ఎగ్జాంపుల్, గౌరీ మేడం కళ్ళజోడు వాడతారు అంటే ఆవిడికి సైట్ ఉందన్నమాట. అది లాంగ్ సైటా, షార్ట్ సైటా? 2 బిల్డింగుల మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత? అంత దూరంలో జరిగిన సంఘటన ఆవిడికి క్లియర్గా కనపడుతుందా? ఈ పాయింట్ చాలదు కేసు డైల్యూట్ చేయడానికి? వండర్ఫుల్, చాలా మంచి పాయింట్ చెప్పారు. ఈ పాయింట్ మీద బ్రహ్మాండంగా ప్లే చేయొచ్చు. కావాలంటే మీకు ఇలాంటి పాయింట్లు 100 చెప్తాను లాయర్ గారు. నాకు వాళ్ళ కంపెనీకి బిజినెస్ పరంగా గట్టి పోటీ ఉంది. శ్రీనాథ్ నా అల్లుడు కాబట్టి అతన్ని మోరల్గా దెబ్బతీస్తే ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడుతుంది అని అనుకుని ఉండొచ్చు కదా. ఈ పాయింట్లో పెద్దగా బలం లేదు, కానీ ఆర్గ్యుమెంట్కు పనికొస్తుంది. ఓకే, ఇవన్నీ ఎందుకు గాని నాకో విషయం చెప్పండి. ఏమిటి సార్ అది? ఒక పిచ్చిదాని సాక్ష్యం కోర్టులో చెల్లుతుందా? చెల్లదు. దేరెండ్స్, ఇంకా కేసు లేదు, కోర్టు లేదు, సాక్ష్యం లేదు, ఆర్గ్యుమెంటు లేదు. అదేంటి సార్? అవును, గౌరీ మెంటల్గా డిస్టర్బ్ అయి చాలా కాలం పిచ్చాసుపత్రిలో పడుంది. ఈజ్ ఇట్? ఎస్, కోలుకుందని ఇంటికి తీసుకొచ్చారు. కానీ ఈ మధ్యలో భర్త పోవడంతో మళ్ళీ షాక్ అయింది. అందులో నుండి పూర్తిగా కోలుకోలేదు. పిచ్చి తగ్గడానికి ఇంకా మందులు వాడుతూనే ఉంది. అది మనం ప్రూవ్ చేయగలమా? చాలా ఈజీగా ప్రూవ్ చేయగలం. చనిపోయిన హరికృష్ణ భార్య డాక్టర్ క్రాంతియే గౌరీని ట్రీట్ చేస్తోంది. వండర్ఫుల్, ఎక్సలెంట్. ఎంత స్ట్రాంగ్ పాయింట్ చెప్పారు సార్. ఇది మీరు ముందే చెప్పుంటే కేసు ఎప్పుడో క్లోజ్ అయిపోయి ఉండేది. కానీ మీకు ఫీజు వచ్చేది కాదుగా. అది కరెక్టే అనుకోండి. అమ్మో, మీరు గాని మా ఫీల్డ్లోకి వస్తే మేమంతా బోర్డులు తిప్పేసుకోవాల్సిందే. అంటే నాదంత క్రిమినల్ మైండ్ అంటారు. గుడ్ మార్నింగ్ మేడం. సుహిత వచ్చిందా? ఎండి గారు వచ్చారు మేడం. ఎండి? ఏ, ఆవిడ్ని ఎండి అని పిలవకపోతే నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తా అని చెప్పిందా? ఏయ్, నిన్నే. ఏంటి పిలుస్తుంటే వినిపించడం లేదా? చెవుడా? నా పేరు ఏ కాదు, వసంత. అబ్బో, నీకు అంత సీన్ ఉందా? నువ్వు మా ఆఫీస్లో పనిచేస్తున్న వర్కర్వి. నన్ను చూసి కూడా మర్యాద లేకుండా మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నావేంటి? విష్ చేయాలన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? ఆఫీస్ అన్నాక ఎంతో మంది వస్తుంటారు, వెళ్తుంటారు. వచ్చిన వాళ్ళందరినీ విష్ చేస్తూ దండాలు పెట్టి మర్యాదలు చేస్తుంటే మా టైం అంతా దానికే సరిపోతుంది. అంటే అందరితో నన్ను పోలుస్తున్నావా? ఇక్కడ మీ స్పెషల్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఏమిటి నోటికొచ్చినట్టల్లా వాగుతున్నావు?
సుహిత సపోర్ట్ ఉందని రెచ్చిపోతున్నావా? ఆవిడే సొంత కాళ్ళ మీద నిలబడలేదు, అది నీకు సపోర్టా? నువ్వు పని చేస్తోంది మా డాడీ ఆఫీస్లో. నేను ఏ రోజైనా ఆ సీట్లోకి రావచ్చు. నేనొచ్చిన నెక్స్ట్ మూమెంట్ నువ్వు ఈ ఉద్యోగంలో ఉండవు. నిన్ను ఏరియాలో కూడా రానివ్వను. సుహిత గారి మంచితనం చూసి నేను ఉంటున్నాను కానీ మీరంటూ ఆ సీట్లోకి వస్తే అరక్షణం కూడా నేను ఈ ఆఫీస్లో ఉండను. మేము జీతం ఇస్తే గానీ ఫుడ్డే లేదు నీకు, అంత పౌరుషంగా మాట్లాడుతున్నావేంటి? ఒక నీతి లేదు, నిజాయితీ లేదు. చేసేవన్నీ దొంగ పనులు. మనుషుల్ని మోసం చేసి బతకడమేగా నీకున్న గొప్ప క్వాలిఫికేషను. నేను అనాల్సిన మాట మీరు అంటున్నారు. మోసం చేసింది నేనైనా చేయించింది మీరు. నేరం చేసిన వాళ్ళకి ఎంత శిక్ష పడుతుందో చేయించిన వాళ్ళకి అంతే పడుతుంది. ఆ విషయంలో నేను కోర్టుకి వెళ్ళుంటే మీరు కృష్ణేశ్వరరావు ఈ పార్టీకి కటకటాలు లెక్క పెడుతుండేవారు. అయినా నేను మోసం చేసింది బయట వాళ్ళని, కానీ మీరు సొంత అక్కనే మోసం చేయడానికి సిద్ధపడ్డారు. ఈ విషయం బయటికి తెలిస్తే అందరూ మిమ్మల్ని ఎంత చీకొడతారో ఒక్కసారి ఆలోచించండి. ఏంటి నన్నే పాయింట్ అవుట్ చేస్తున్నావా? నాకు అవసరం లేదు, మీరే కావాలని ఆ టాపిక్ తీసుకొచ్చారు. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాను అంతే. చిచి, ఆఫీస్లో బొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోయింది. కంట్రోల్ చేసేవాళ్ళు లేక ఒక్కొక్కరికి పొగరు బాగా తలకెక్కినట్టుంది. ఆ విషయం మీ మాటల్లోనే తెలుస్తుంది. అంటే నాకు పొగరెక్కిందనా? చూడు, నువ్వు నీ హద్దులు మీరు మాట్లాడుతున్నావు. నా హద్దులు నిర్ణయించాల్సింది మీరు కాదు సుహిత గారు. నేను మీ దగ్గర ఉద్యోగం చేయడం లేదు, మీరు నాకు బాస్ కాదు. ఏ రకంగానూ మీకు నేను గౌరవం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. అయినా ఇంతవరకు నేను మీతో మాట్లాడాను అంటే దానికి కారణం కేవలం మీరు సుహిత గారి చెల్లెలు కాబట్టి. మీరు తనకు చేసిన అన్యాయం గురించి చెప్తానన్నప్పుడు ఆవిడ చెప్పద్దన్నారు. అది సుహిత గారి సంస్కారం. ఇప్పుడు ఆవిడికి ఎవరు తన శ్రేయోభిలాషులో, ఎవరు సొంత ఇంటికి నిప్పు పెట్టాలనుకుంటున్నారో బాగా అర్థమైంది. అందుకని మీరు మీ హద్దులో ఉండడం మంచిది. మనుషుల్ని చిన్న చూపు చూడడం, తక్కువ చేసి మాట్లాడడం మీకు మొదటి నుంచి అలవాటు. శ్రమని నమ్ముకొని వచ్చానే తప్ప ఆత్మాభిమానాన్ని అమ్ముకోవడానికి రాలేదు. అందుకే మరోసారి ఏ వసే అని పిలిస్తే నేను మిమ్మల్ని అలాగే పిలవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి. హలో ఆంటీ, నేను దీప్తిని మాట్లాడుతున్నాను. నువ్వా? చెప్పమ్మా. పెళ్ళేర్పాట్లు చేస్తానన్నారు కదా ఆంటీ, వాటి గురించి కనుక్కుందామని. అంతా రెడీ అమ్మా. నువ్వు కోరుకున్నట్టే గుట్టు చప్పుడు కాకుండా ఎవరికీ తెలియకుండా సింపుల్గా పెళ్లి చేయిస్తా అన్నారు. నేను ఎంత చెప్తున్నా ఆయన కంగారు పడుతున్నారు. బయట వాళ్ళెవరూ రారుగా ఆంటీ? నీకా భయం అక్కర్లేదమ్మా. ఆ టైంకి ఎవరూ రాకుండా పంతులుగారు ఏర్పాటు చేశారు. నేను ఆయన తప్ప బయట వాళ్ళెవ్వరూ ఉండరు. పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేశాను. దాని గురించి ఇబ్బంది లేదు. గుళ్ళో పవిత్రమైన వాతావరణంలో దేవుడు ముందు పెళ్లి. ఆ అదృష్టం అందరికీ రాదు. ఇంకా దాని గురించి నువ్వేం ఆలోచించకు. ముహూర్తం టైంకి మీరిద్దరూ వచ్చేయండి చాలు. మీరు అక్కడే ఉండండి ఆంటీ. అలాగేనమ్మా, ఉంటాను. అలా నిలబడి చూస్తున్నావేంటి? పదా. దీప్తి, ఏంటి చాగస్తం చెప్పు. ఒకరినొకరం ప్రేమించుకున్నాం, అది చాలదా? పెళ్ళంటూ మంగళసూత్రాలు, మూడు ముళ్ళు, పంతులు, మంత్రాలు, ఈ తతంగం అంతా ఎందుకు? మరొక్కసారి ఆలోచించు దీప్తి, ఆ మూడు ముళ్ళ లైసెన్స్ అంత అవసరమా? అవసరమే. ఆడదానికి మెళ్ళో మంగళసూత్రం ఉంటే ఆ విలువ, గౌరవం వేరు. అది నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదు.
ఇవాళ మనం దేవుడి సన్నిధిలో భార్యాభర్తలు కాబోతున్నాం. ఇదంతా నా తృప్తి కోసం అని చెప్పాను కదా. ఎంతసేపు? ఒక్క పావుగంట కళ్ళు మూసుకుంటే పెళ్ళైపోతుంది. మనం వెళ్ళిపోవచ్చు. ఆంటీ మన కోసం చూస్తుంటారు. రా దీప్తి రా. రాదీప్తి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. అంతా రెడీయే కదా ఆంటీ? మేము తొందరగా వెళ్ళిపోవాలి. అంతా రెడీ అమ్మా. ముచ్చటగా ఉన్నావు. అబ్బాయి కూడా బాగున్నాడు. మంచి సెలెక్షన్. ఈడు జోడు సరిగ్గా సరిపోయింది. దేవుడి సమక్షంలో ఆ మూడు ముళ్ళు పడిపోతే జీవితానికో నిండుతనం ఉంటుంది. రండి. ఉమ్. ఓం గణపతాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం రండి. పార్వతీపతయే నమః. పంతులు గారు, ఓం. అమ్మాయి అబ్బాయి వచ్చేశారు. మీరు కానివ్వండి. అలాగేనమ్మా. ఉహుం, కుర్రోడు భేషుగ్గా ఉన్నాడు. నాయనా అలా పీటల మీద కూర్చోండి. కూర్చోండి. ఆచమ్య కేశవాయ స్వాహ. ఆచమనం చేయండి బాబు. ఆ ఉద్ధరణలో ఉన్నటువంటి నీళ్లు నోట్లో పోసుకొని కేశవాయ స్వాహ అనండి. పంతులు గారు, పెళ్ళి అని మీరు పద్ధతిగా 3 రోజులు చేస్తారంటే కుదరదు. నాకంత టైం లేదు. పావు గంటలో పెళ్ళైపోవాలి. మంత్రాలు తంత్రాలు ఇవన్నీ కావాలంటే మీరు తర్వాత తిరిగ్గా చదువుకోండి. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేసి ముందు ఆ 3 ముళ్ళు వేయించండి. అలాగే బాబు. పెళ్లి కాకముందే తొందరపడ్డారు, పెళ్లి చేసుకోవడానికి కూడా తొందర అంటే ఎలా? ఏమయ్యా, పెళ్ళి అంటే 10 సార్లు చేసుకునేది కాదుగా. కొంచెం ఓపిక పట్టు. ముహూర్త బలం మంత్రబలం కలిస్తే నువ్వు వేసే 3 ముళ్ళు కలకాలం గట్టిగా ఉండి మీ ఇద్దరిని కట్టిపడేస్తాయన్నమాట. ఏది ఆచమనం చెయ్యి. కేశవాయ స్వాహ. అయ్యా, మీరు మళ్ళీ మొదటికి వస్తున్నారు. ఈ మంత్రాలు అవి వద్దు. మాంగళ్యం తంతునామని ఏదో చెప్తారే, డైరెక్ట్ అక్కడికి వచ్చేయండి. వస్తున్నాను బాబు. ఫాస్ట్ ఫుడ్ లాగా ఫాస్ట్ పెళ్లి అంటే ఎలా? పెళ్లి చేసుకునేది 4 కాలాల పాటు కలిసి ఉండాలనే గాని 3 రోజుల్లో విడిపోవడానికి కాదు కదా. ఆ బంధం గట్టిగా ఉండాలనే ఇంత తంతు పెట్టారు. సరే కానివ్వండి. ఆచమ్య కేశవాయ స్వాహ. అయ్యా, మీకు దండం పెడతాను, త్వరగా కానివ్వండి. అలాగే బాబు. పెళ్ళంటే 2 మనసుల కలయిక. కర్మేచ అద్దేచ కామేచ మోక్షేచ నాది చరామి అని ఒక్కొక్క మంత్రం చెప్పిస్తూ పంచభూతాల సాక్షిగా దైవ సన్నిధిలో పెళ్లి జరిగితే మీ జంట అనుకూల దాంపత్యానికి ఆదర్శ దాంపత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది నాయన. అబ్బాయి తొందరపడుతున్నాడు. త్వరగా కానివ్వండి పంతులు గారు. వాళ్ళు ఎవరైనా వస్తారేమోనని ఆలస్యం చేస్తున్నాను తప్ప, లేకపోతే ఎంతసేపు అమ్మా తూతూ మంత్రం లేక 5 నిమిషాల్లో అయిపోయింది అని అనిపించరు. వచ్చే వాళ్ళు ఎవరు లేరు, ముందు మీరు కానివ్వండి. అలాగే. ఆజమ్య కేశవాయ స్వాహ. అబ్బా, అది వదిలేసి ముందుకెళ్ళండి బాబు. మరీ అంత తొందర అయితే ఎలా అయ్యా? అమ్మా కాస్త జీలకర్ర బెల్లం పట్టరండి. అబ్బా, అలాగే. ఇప్పుడు ఈ జీలకర్ర బెల్లం గొడవ ఏంటండి బాబు? తొందరగా తాళి కట్టించండి. ఇస్తాను ఉండు. అసలు పెళ్ళంటే తాడి కట్టడం కాదయ్యా. ముహూర్తం టైంకి వధూవరులు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోవడం. దాని వెనకాల సంప్రదాయం ఉంది, సైన్సు ఉంది. అలా పెట్టడం వల్ల ఇద్దరి మధ్య ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఏర్పడుతుంది. అది భార్యాభర్తల్ని ఏకం చేస్తుందన్నమాట. ఇదిగోండి పంతులు గారు, జీలకర్ర బెల్లం. శుభం. అయ్యా, మీ ఇద్దరు లేచి ఆ పెద్ద ముత్తైదు కాళ్ళకి నమస్కారం పెట్టండి. అమ్మా దీప్తి, అలాగే పంతులు గారి కాళ్ళకు కూడా దండం పెట్టండి. పెళ్ళాక ఎలాగో పెడతాం కదండి. పెట్టాలి బాబు, తప్పదు. ఒక్కసారి దండం పెడితే దాని రియాక్షన్ ఏమిటో నీకే తెలుస్తుంది. పెట్టు, దండం పెట్టు.